గత ప్రభుత్వం తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, తెలుగు వాళ్ళ పోరాటంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో త్యాగాలు చేసి ఏర్పాటు చేసినటువంటి విశాఖ ఉక్కుని అమ్మేయాలని చూసినటువంటి గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళితే నా మీద ఉన్నటువంటి కేసుల నుంచి నన్ను కాపాడండి, నా రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెట్టేస్తా, ప్రైవేటీకరణ చేసుకోండి, విశాఖ ఉక్కు లాంటి వాటిని కూడా అమ్మినా అభ్యంతరం లేదనేటువంటి పరిస్థితుల నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఢిల్లీకి వెళ్ళినా ఏదో ఒక శుభవార్త రాష్ట్రానికి వస్తున్నటువంటి తరుణంలో ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థన మేరకు, అదేవిధంగా భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, ఎంపీ భరత్ గారు, లోకల్ ప్రజాప్రతినిధులు నష్టాల్లో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమని కాపాడాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ దిశగా ఇప్పుడు కేంద్రం 11,400 కోట్ల రూపాయలని డబ్బుల్ని రిలీజ్ చేయడం, ఉక్కు కర్మాగారాన్ని ఆదుకునే ప్రయత్నం. గతంలో కూడా నష్టాల్లో ఉన్న ప్రతిసారి తెలుగుదేశం ప్రభుత్వమే ఉక్కు కర్మాగారాన్ని కాపాడింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కానీ విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేసి అమ్మాలని చూసినప్పుడు పోరాటం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కావచ్చు, తెలుగువారి ఆత్మగౌరవానికి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు జీవం పోసింది కూడా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి గర్వంగా చెప్పవచ్చు. ఇంత ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే స్వాగతించాల్సింది పోయి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్యపు ప్రచారాలు, అబద్ధపు మాటల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మకపోయినా, నమ్మరని తెలిసినా నమ్మించే ప్రయత్నాన్ని మాజీ మంత్రులు సాక్షి పత్రిక చేయడం ఇది చాలా హాస్యాస్పదం. గత 5 సంవత్సరాల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం ఎంపీలు కానీ ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కును కాపాడాలి, ప్రైవేటీకరణను అడ్డుకోవాలి అని ఉద్యమాలు చేస్తూ ఉంటే నోరు మెదపనటువంటి అప్పటి ఎంపీలు, అప్పటి ముఖ్యమంత్రి ఈరోజు అప్పుల్లో కూరుకుపోయినటువంటి, నష్టాల్లో కూరుకుపోయినటువంటి విశాఖ ఉక్కుకు జీవం పోసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వేల కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చి జీవం పోస్తే ఇంకా అసత్యపు అబద్ధపు మాటలతో ఎవరిని మభ్యపెట్టాలని చెప్పేసి మీ అసత్యపు మాటలు, అసత్యపు రాతలు సాక్షి ఛానల్లో కానీ, సాక్షి పేపర్లో కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు కానీ సజీవ సాక్ష్యం ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? 5 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఉక్కు పట్ల ఉన్నటువంటి, ఆ కర్మాగారం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిధులు తీసుకొచ్చి చూపిస్తే, మీరు నిధులు తీసుకురాకపోగా 5 సంవత్సరాల్లో ఉక్కు కర్మాగారం భ్రష్టు పట్టి అప్పుల్లో కూరుకుపోయి ఉన్నటువంటి సంస్థని, వేల మంది కార్మికుల్ని కాపాడినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సంవత్సరానికి 7.3 మిలియన్ టన్నులు ఉక్కుని అక్కడ తయారు చేస్తూ ఉంటే అంత పెద్ద పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి తలమానికం, ఒక ఉత్తరాంధ్రకే కాదు ఆంధ్రప్రదేశ్ గర్వంగా చెప్పుకునేటువంటి అతిపెద్ద పరిశ్రమ, అలాంటి పరిశ్రమని కూడా భ్రష్టు పట్టించాలని చూసి, దాన్ని అమ్మేయాలని చూసి, ఆ భూముల మీద అప్పటి ముఖ్యమంత్రి కుట్ర చేస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి దానికి జీవం పోసినటువంటి సాక్షి ఛానల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు
ఒక అసత్యపు ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. నిధులు వచ్చినంత మాత్రాన ప్రైవేటీకరణ ఆగదు అనేటువంటి దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ప్రైవేటీకరణ జరగదని చెప్పడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సాక్ష్యం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉక్కు కర్మాగారానికి అండగా నిలబడినటువంటి విధానమే సాక్ష్యం. ప్రజలు అభద్రతా భావంగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రజలు నమ్మాల్సినటువంటి అవసరం లేదని సందర్భంగా తెలియజేస్తాం.